కాసేపట్లో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్ తో పాటు ఉద్యోగుల సమస్యలపై కూడా చర్చించనున్నారు. జూన్, జూలై నెలలో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలకు ఈ భేటీలో కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. అమరావతిలో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంపై చర్చించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్ తో పాటు పలు ఉద్యోగుల సమస్యలపై కూడా చర్చించనున్నారు. జూన్, జూలై నెలలో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలకు ఈ భేటీలో కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. అమరావతిలో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి కాసేపట్లో మంత్రివర్గ సమావేశం అయితే జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభించనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశ కార్యక్రమానికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా అధికారులు, మంత్రులందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈ మంత్రిమండలి సమావేశంలో ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతుంది. అయితే మంత్రిమండలి ఉపసంఘం ఏదైతే గతంలో ఆమోదం తెలిపిన వాటికి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపడానికి కూడా సిద్ధమవుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 సమస్యకు సంబంధించి నోటిఫికేషన్ పై కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలకు ఇళ్ల సహకారం కోసం ఏదైతే ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారో వాటిలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కూడా కేబినెట్ తుది నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేసే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక ఉద్యోగులు ప్రభుత్వానికి గత కొంతకాలంగా ఏదైతే గ్యాప్ ఉందో అది పూర్తి స్థాయిలో ఫిల్ఫిల్ అయ్యే విధంగా, అంటే పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం అయ్యే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. సిపిఎస్ ను రద్దు చేసి దాని స్థానంలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడానికి కూడా ఆమోదం తెలపడానికి కూడా ఈ రోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. ఇక దీనితో పాటు చూసుకున్నట్లయితే కనుక ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి చుక్కల భూముల వ్యవహారానికి సంబంధించి కూడా రెవెన్యూ విధంగా పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేసి దాన్ని మార్పు చేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. సో దీనితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కేబినెట్ నిర్ణయం తీసుకొని పూర్తి స్థాయి నిర్ణయం ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈ రోజు కేబినెట్ లో చాలా కీలకమైనటువంటి విషయాలపై పూర్తి స్థాయి చర్చించి నిర్ణయం తీసుకొని వాటిని ఆమోదించడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.